ఏంటంటే పాపం నాయకులు కూడా వాళ్ళకి చేయాలని ఉన్నది, అక్కడున్న జనాలు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలని ఉన్నది, కానీ అధికారులు చేసే తీరులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళకి తెలియక, అంటే కరెక్ట్ గా దీని గురించి తెలియక ఏమైతుందంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి రాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ దోస్తులకు కావచ్చు, మిత్రులకు, ఫ్యామిలీ వాళ్ళకో వాళ్ళందరి పేర్లు వేసేసి వాళ్ళకి చెక్కులు ఇచ్చేస్తా ఉన్నారంట. సో ఇది నడుస్తున్నది అంతే అంటున్నాం. ఎందుకంటే చిట్టి గట్టకు చిక్కుల్లో చిక్కుకోకు అని చెప్పి మనమైతే మన నేటి జాతరలో రావడం జరిగినది. మరి వరంగల్కి సంబంధించిన డిఆర్లు ఎవరు, ఆ అసిస్టెంట్లు ఎవరు, ఎందుకు మీరు పైసలు కకృతివాడి చేస్తున్నారా, ఎందుకు మీరు ఆ కంపెనీలకు అంత సపోర్ట్ చేస్తా ఉన్నారు? చిట్ ఫండ్ కంపెనీలకు ఇక కొంతమందికి బాడీ గార్డులు, గన్మ్యాన్లు ఉంటారు, మళ్ళీ పొలిటికల్ పోస్టులు తీసుకొని. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా అయినప్పుడు తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఆఫీస్కి ఎవరైనా వచ్చినా కూడా గన్మ్యాన్ పెట్టి బెదిరించవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయంట చాలా వరంగల్లో. ఏమైంది, బాడీ గార్డులు అసలు ఎందుకు మీకు, గన్మ్యాన్లు ఎందుకు మీకు, బాడీ గార్డులు ఎందుకంటే మీకు? చాలా మంది కూడా పొలిటికల్ పవర్ని ఎందుకు యూజ్ చేసుకుంటారంటే అగో మీరు ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పక్కదో పట్టించుకోవచ్చు, మనం ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని బెదిరించవచ్చు అన్న యాంగిల్లో కొంతమంది చేస్తా ఉన్నారంట. ఇక బయట వేస్తే ఎందుకు వాడు ఎప్పుడు ముంచుతాడో తెలియదు, ఇట్లా కంపెనీలలో వేస్తే జర వీళ్ళన్నా మంచిగా చూసుకుంటారు కదా, మంచిగా ఉండే వాళ్ళ పైసలన్నీ భద్రంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అది ఇది అని అనుకుంటే ఏమైంది, మంచిగా కోట్లు దున్నుకపోతా ఉన్నారు వీళ్ళందరూ వచ్చి. ముంచుడు ఎక్కువ, పంచుడు తక్కువ. చిట్ కంపెనీల చీటింగ్ రహస్యం, బోర్డు పెట్టాలి, చిట్టీలు కట్టించుకోవాలి, మునిగిపోయామని బోర్డు తిప్పేయాలి. బినామీలకు ఎక్కువ, చిట్టిదారులకు తక్కువ. గదే చెప్తాను నేను. ఏమున్నది, చిట్టిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వకుండా బినామీలకు ఇచ్చేసుకుంటా ఉన్నారు. అధికారుల దగ్గర నుంచి కంపెనీలకే మేలు చేస్తా ఉన్నారు. అధికారుల పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. మరి వరంగల్ కు సంబంధించి చిట్ రిజిస్టార్ ఇప్పటి వరకు కూడా లేడని తెలుస్తా ఉన్నది. ఇదిగో వరంగల్లో ఇంతవరకు డిఆర్ లేడు. ఇన్ఛార్జ్ డిఆర్లతో ఎందుకు కాలం వెల్లదీస్తున్నారు? బాధితులకు న్యాయం జరగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తపన పడ్డారు. అందుకోసం జీవో కూడా జారీ చేసిందని చెప్పి మనం ఆల్రెడీ చెప్పినాం. మరి ఇంతగానం ఆల్రెడీ ఏంటంటే ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దాన్ని మేము కరెక్ట్ గా పాటిస్తున్నామని చెప్పి నాటకాలు ఆడుతున్నారు అధికారులు, అంతే తప్పించి వాళ్ళు పని చేస్తలేరు. వాళ్ళు బాధితులకు న్యాయం చేస్తలేరు.